అన్ని దానాలలోకెల్లా అన్నదానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని కాకినాడ భోగి గణపతి పీఠ ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. 41వ మహాశివ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కాకినాడ పెద్ద మార్కెట్ పాత పోస్టాఫీస్ వీధిలో గురువారం మధ్యాహ్నం 3,000 మందికి అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తొలుతగా మహాదేవునికి ప్రత్యేకంగా మహాన్నాభిషేకం హారతి చేపట్టి అన్నదానం ప్రారంభించారు. లేబర్ బోర్డు డైరెక్టర్ గదులు సాయిబాబా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండపాక సుబ్బు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు అప్పికొండ వెంకటేశ్వరరావు, పెంకే నూకరాజు ఆధ్వర్యంలో మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు వైవి రమణ భారీ నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు. ఆసపు నంది కేశవరావు, నురుకుర్తి సత్యబాబు, చేట్ల అప్పారావు, జి శేఖర్ తదితరులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ శివుడికి అన్నాభిషేకం నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించడం వలన రజతమో గుణాలు నశించి సత్వగుణం శాంతి కలిగిస్తాయని అన్నారు. 4.5 దశాబ్దాల శివరాత్రి ఉత్సవాల స్ఫూర్తిగా ప్రభుత్వ పెద్దల సహకారంతో పాత పోస్టాఫీస్ వీధిలో శివలింగాకారంగా ప్రత్యేక ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. సాయిబాబా మాట్లాడుతూ కార్మికులు సంఘటితంగా ఆధ్యాత్మిక ఉత్సవాలు కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మండపాక సుబ్బు మాట్లాడుతూ హిందుత్వ విధానాలు విస్మరించకుండా శివాజీ ఆశయ స్ఫూర్తితో ఆధ్యాత్మిక పూజలు, ఉత్సవాలు మరింత ఘనంగా జరగాలని అన్నారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సమిష్టి కృషి వలన శివారాధన పూర్తి అయిందని పేర్కొన్నారు. సహకరించిన దాతలకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెంకట నూకరాజు కృతజ్ఞతలు తెలిపారు. 500 మంది దాతల గృహాలు, వివిధ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలకు కమిటీ బృందం వెళ్లి సత్యదేవ ప్రత్యేక ప్రసాదాలు అందించి ధన్యవాదాలు తెలియజేశారు. సంయుక్తంగా ఏకమయ్యి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా 9 రోజులు పూర్తి చేసుకుని ఈ రోజున భారీ అన్నదాన కార్యక్రమాన్ని 3,000 మందికి ఏర్పాటు చేస్తామన్నారు. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ప్రత్యేకించి శివుడికి తెల్ల అన్నంతో అన్నాభిషేకం చేసి ఈ అన్నదానం ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళ చేతుల మీదుగా అన్నాన్ని శివుడికి అభిషేకించడం జరిగింది. మరి ఈ రకంగా అభిషేకించినటువంటి అన్నదానాన్ని స్వీకరించడం వలన మనలో ఉన్నటువంటి తమో గుణము, రజో గుణము నశింపజేసి సత్వగుణాన్ని ప్రసాదించి శాంతిని చేకూరుస్తుంది ఈ మహాశివాన్న ప్రసాదం. కాబట్టి చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్రాంతంలో ఒక మహాశివరాత్రి ముఖద్వారంగా నిర్మాణం జరిగేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించేటువంటి వాతావరణం చేసినట్లయితే చక్కగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుందని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరైతే హాజరై ఉన్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హరహర మహాదేవ. మినీ గూడ్స్ ఆటో స్టాండ్ మరియు వర్తక సంఘం వారు మహాశివరాత్రి వేడుకలో శుభ సందర్భంగా ఈరోజు మహా అన్నదానానికి విచ్చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మన సనాతన ధర్మ ఐందవ స్థాపకులు ఈరోజు శివాజీ గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు అన్నదానం జరపడం, మాకు పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి కార్యక్రమానికి విచ్చేసిన మరి ఐందవ కాకినాడలో మరి హిందూ మతాన్ని స్థాపిస్తున్న మన దూసర్లపూడి రమణరాజు గారికి, అదేవిధంగా మన టీఎన్టీసీ సాయిబాబా గారికి, మన ప్రెసిడెంట్ రమణ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి వారి సిబ్బందితో అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు దూసర్లపూడి రమణరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి రేజ్ చేసినటువంటి విషయంలో స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు తప్పనిసరిగా దీని దృష్టిలో ఉంది. ఇక్కడ ఏదైతే మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఆర్చ్ వేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని మన స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం చేయడానికి సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా హరహర మహాదేవ శంభో శంకర అందరూ కూడా శివుని యొక్క అన్నం తిని ప్రసాదం తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మహోత్సవాలు పూర్తి చేసుకొని 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకొని ఈ రోజుకి మహాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు రావడానికి వీలుగా రాలేదు. అందుకాబట్టి ఆయన ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం మేము అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలా మన గదులు సాయిబాబు గారు ఆశీస్సులు, అలా రమణరాజు గారు, మన సుబ్బు, అలాగే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి మార్వాడీసు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు వారు ఈ అన్నదానానికి దాతలు ఇచ్చిన విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కూడా మా కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరపున, అలాగే సాయి దుర్గా రిక్షా పుల్లర్స్ యూనియన్ తరపున, అందరి తరపున వారికి మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మహారాత్రి శుభాకాంక్షలు.